హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. కాదంబరి జత్వాని కేసు బాధితురాలి నుంచి నిందితురాలిలాగా ఒకే కేసులో రెండు విరుద్ధ కథనాలు, ఒకే ప్రభుత్వం రెండు విరుద్ధ చర్యలు. అసలు నిజమేంటి? ఈ కేసు ఎప్పుడు మొదలైంది? ఎలా ఒక దశకు చేరింది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, పోలీసు వ్యవస్థ, న్యాయపరమైన విచారణలపై తీవ్ర చర్చకు దారితీసిన కేసుల్లో కాదంబరి జత్వాని కేసు ఒకటి. ఒక దశలో ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని ఇప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అదే ప్రభుత్వం ఇప్పుడు ఆమెపై 1.32 కోట్ల ఎక్సార్షన్ అంటే బలవంతపు వసూళ్లు పేరిట ఆరోపణలు నిజమేనంటూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ రెండు పరిణామాలు ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. ఈ అంశాలన్నింటినీ వివరంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. మొదటిగా కాదంబరి జత్వాని కేసు ఎలా ప్రారంభమైందో తెలుసుకోవాలి. 2024 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి కాదంబరి జత్వాని ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఆ ఫిర్యాదులో ఏం ప్రస్తావించారో చూద్దాం. ముందుగా తనను బెదిరించి డబ్బులు వసూలు చేశారని కాదంబరి జత్వానీపై ఆమె కుటుంబ సభ్యులపై ఆయన ఆరోపణ చేశారు. దాంతోపాటుగా ఫోర్జరీ చేశారని, భూమి వ్యవహారంలో నకిలీ పత్రాలు తయారు చేశారని ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కాదంబరి జత్వాని ఆమె కుటుంబాన్ని ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చి అరెస్టు చేయడం జరిగింది. ఇక ప్రభుత్వం మారిన తర్వాత కేసులో భారీ మలుపు ఎదురైంది. ఆ భారీ మలుపు ఏంటో ఇప్పుడు చూద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పట్లో ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యాంశాల్లో కాదంబరి జత్వానీపై తప్పుడు కేసు పెట్టారు. జత్వానీని అక్రమంగా అరెస్టు చేశారు. పోలీస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కుక్కల విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదును చేశాడు. ఇవి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ప్రకటించినటువంటి ముఖ్యాంశాలు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. కాంతిరాన్ టాటా కూడా ఆ సీనియర్ ఐపీఎస్ అధికారులోనే ఒకరు. ఈ ముగ్గురిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా కుక్కల విద్యాసాగర్ను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అప్పుడు ప్రజలకు ఇచ్చిన సందేశం స్పష్టంగా ఒకటే: కాదంబరి జత్వాని బాధితురాలు, అంటే విక్టిమ్. కాదంబరి జత్వాని విక్టిమ్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది. తాజాగా అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సరికొత్తగా మరొక ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ లెక్కల ప్రకారం కుక్కల విద్యాసాగర్ చేసిన ఎక్సార్షన్ ఆరోపణలు నిజమని పేర్కొన్నారు. కాదంబరి జత్వాని సుమారు 1.32 కోట్లు బలవంతంగా కుక్కల విద్యాసాగర్ నుంచి వసూలు చేసింది అని ఆరోపించారు. 3 దీనిని దర్యాప్తులో ఆధారాలు కూడా సిట్కు లభించాయని చెప్తున్నారు. ఇక్కడే ఇవే పెద్ద ప్రశ్నలుగా జనం మదిలో మెదులుతున్నాయి. మనందరికీ వస్తున్నటువంటి మొట్టమొదటి సందేహం ఏంటంటే, ఒకవేళ కుక్కల విద్యాసాగర్ ఆరోపణలు నిజం అయితే అతనిపై తప్పుడు కేసు ఎందుకు పెట్టారు? 2 అతన్ని జైలుకు ఎందుకు పంపించారు? 3 అతను అబద్ధం చెప్పాడని ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది? ఈ 3 అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు, స్పష్టత రావడం లేదు. ఇక మనకెదురవుతున్నటువంటి అతిపెద్ద రెండవ ప్రశ్న, ఒకవేళ కాదంబరి జత్వాని నిజంగానే ఎక్సార్షన్కు పాల్పడి ఉంటే అప్పట్లో ఐపీఎస్ అధికారులు ఎందుకు కేసులు పెట్టారు? వారిని ఎందుకు సస్పెండ్ చేశారు? వారి కెరియర్ను ఎందుకు ప్రభావితం చేశారు? ఎందుకంటే పోలీసులు చేసిన చర్యలు సరైనవే అవుతాయి కదా. కాదంబరి జత్వాని నిజంగానే ఎక్సార్షన్ చేసుంటే ఐపీఎస్ అధికారులు నిందితులు కారు కదా. వాళ్ళని అన్యాయంగా
సస్పెండ్ చేసి వాళ్ళపై కేసులు బనాయించి వాళ్ళ కెరియర్ను దెబ్బతీసే ప్రయత్నం చేశారు కదా. ఇక ఛార్జ్ షీట్లో కొత్తగా ఏమన్నా ఆధారాలు పొందుపరిచారా? మనకు ముఖ్యంగా లేవనెత్తుతున్నటువంటి అంశం ఏంటంటే 2024లో ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ఆరోపణలే ఇప్పుడు ఛార్జ్ షీట్లో కూడా ప్రస్తావించడం జరిగింది. కొత్త సాక్ష్యాలు, కొత్తగా బ్యాంక్ లావాదేవీలు, కొత్త డాక్యుమెంట్లు ఏవి కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు. ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయారనేదే ఇప్పుడు ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఆరోపణలు మాత్రం పాతవే, కానీ నిర్ణయం మాత్రం పూర్తిగా మారిపోయిందా అనేటువంటి సందేహం జనం మెదళ్లలో ఉంది. ఇక డబ్బు ఆరోపణ ఫిర్యాదు ప్రకారం 1.32 కోట్లు ఆరోపణలుగా ఇప్పుడు తేలుతున్నాయి. 2009 నుంచి 2024 వరకు దాదాపు 15 సంవత్సరాల కాలంలో కాదంబరి జత్వాని 1.32 కోట్లు బలవంతంగా వసూలు చేసిందని ఫిర్యాదుదారుడు ఆరోపించడం జరిగింది. అయితే ఏదైతే పోలీసులు ప్రస్తావించినటువంటి వివరాల ప్రకారం బ్యాంక్ రికార్డులో కనిపిస్తున్న మొత్తం కేవలం 4.98 లక్షలు మాత్రమే. అంటే సుమారు 5 లక్షల రొక్కం. అంటే 1.32 కోట్లకు సంబంధించిన పూర్తి ఆర్థిక లావాదేవీలను, ఆర్థికపరమైనటువంటి ఆధారాలను సిఐడి ప్రభుత్వానికి అదేవిధంగా జనం ముందు పెట్టలేదనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు జనానికి తొలుస్తుంది. ఇక్కడ కాదంబరి సోదరుడు నరేంద్ర కుమార్ జత్వాని ఒక సందర్భంలో సుమారు 1.26 లక్షలను కుక్కల విద్యాసాగర్కే తిప్పి పంపినట్టు కూడా బ్యాంకు లావాదేవీల్లో, ఆర్థిక లావాదేవీల్లో స్పష్టంగా పేర్కొనబడింది. ఈ వివరాలు కూడా కేసు స్వభావంపై మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇక కాదంబరి జత్వాని కేసులో ఫోర్జరీ కేసు కూడా ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఆరోపణల ప్రకారం జగ్గయ్యపేటలో 5 ఎకరాల భూమిని తనదిగా చెప్పి కాదంబరి జత్వాని అమ్మడానికి ప్రయత్నించిందని కూడా ఆయన ఫిర్యాదు చేశారు. నకిలీ ఒప్పందం తయారు చేసి ఆ భూమిని విక్రయించాలని కూడా ఆరోపించడం జరిగింది. ప్రభుత్వం అప్పట్లో ప్రకటించిన వివరాల ప్రకారం అలాంటి ఫోర్జరీ జరిగినట్టు ఆధారాలు లేవని కూడా స్పష్టంగా తెలియజేసింది. అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పిన వ్యక్తులు కూడా దానిని నిర్ద్వందంగా ఖండించడం జరిగింది. ఈ ఆరోపణలు తప్పు అని వారే పేర్కొన్నారు. ఈ కారణంగానే కుక్కల విద్యాసాగర్పై చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వచ్చిన ఛార్జ్షీట్లో ఫోర్జరీ అంశం ఎక్కడ పొందుపరిచారు అన్నదే అసలు ప్రశ్న. తాజా ఛార్జ్షీట్లో కేవలం ఎక్సార్షన్ గురించి ప్రస్తావన మాత్రమే ఉంది. ఫోర్జరీ ఆరోపణపై స్పష్టమైనటువంటి ప్రస్తావన లేదు. దీంతో మనకొచ్చే మరొక ప్రశ్న ఏంటంటే, ఫోర్జరీ ఆరోపణ అబద్ధమైతే అదే వ్యక్తి చేసిన ఎక్సార్షన్ ఆరోపణను ఇప్పుడు ఎలా పూర్తిగా నిజమని విశ్వసిస్తున్నారో ప్రభుత్వం, అధికారులు చెప్పాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఇక ఒకే ప్రభుత్వం ఒకేసారి 2 పరిస్థితులు, 2 విరుద్ధ కేసులు, ఒకసారి నిందితురాలని మరొకసారి బాధితురాలని అన్న ఆరోపణలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఒకవైపు కాదంబరి జత్వానిపై ఎక్సార్షన్ ఛార్జ్షీటు నమోదైంది. మరొకవైపు అదే కేసులో తప్పుడు ఆరోపణలు చేశాడని కుక్కల విద్యాసాగర్పై కూడా కేసు ఉంది. ఐపీఎస్ అధికారులు ఇంకా సస్పెన్షన్లోనే కొనసాగుతున్నారు. ఈ 2 విషయాలు కూడా 2 పరస్పరం విరుద్ధంగా కనిపిస్తున్నాయి. మనకిక్కడ సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. మొదట బాధితురాలుగా ప్రకటించిన కాదంబరి జత్వాని ఇప్పుడు సడన్గా నిందితురాలుగా ఎలా మారింది? క్వశ్చన్ 2, కొత్త ఆధారాలు ఏమన్నా దొరికాయా? క్వశ్చన్ నెంబర్ 3, పాత ఆధారాలని కొత్త ఛార్జ్షీట్లో ఉపయోగించారు కదా? క్వశ్చన్ నెంబర్ 4, ఐపీఎస్ అధికారులపై నమోదైన కేసుల పరిస్థితి ఏమిటి? నెంబర్ 5, కుక్కల విద్యాసాగర్పై కేసు కొనసాగుతుందా లేదా? క్వశ్చన్ నెంబర్ 6, 2 విరుద్ధమైన నిర్ణయాలకు ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుంది? ఇక్కడ కాదంబరి జత్వాని వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత హక్కులకు గురించి సంబంధించింది కాకుండా న్యాయపరమైన అంశాలు కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ కేసు పెట్టడానికి తగినటువంటి ఆధారాలు ఉన్నాయా లేదా? ఆరోపణలు నిరూపించేటువంటి ఏదైతే ఎవిడెన్సెస్ ప్రభుత్వం దగ్గర, సిఐడి దగ్గర ఉన్నాయా లేదా? దర్యాప్తులో కొత్తగా ఏం బయటపడింది?
అనేటువంటి అంశాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మొత్తం ప్రక్రియలో కాదంబరి జత్వానీ కేసు 2 పరస్పర విరుద్ధ ఆరోపణలు ప్రత్యారోపణలతో అనేక పరిణామాలతో కొనసాగుతుంది. ఒకప్పుడు ఆమెను తప్పుడు కేసులో ఇరికించారని ఒకే ప్రభుత్వం పేర్కొనగా అదే ఆరోపణలో కొన్నిటి నిజమని పేర్కొంటూ ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేయడం వల్ల అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశాలపై తుది నిజానిజాలు కోర్టు విచారణ ద్వారా మాత్రమే, అత్యున్నత దర్యాప్తు సంస్థలు న్యాయ ప్రక్రియ ద్వారా మాత్రమే నిర్ణయించబడతాయి. ఏవైతే 2 ప్రభుత్వాలు 2 విరుద్ధ ప్రకటనలు, ఒకసారి నిందితురాలు మరొకసారి బాధితురాలు అని చెప్పడం వల్ల ఇప్పుడు కాదంబరి జత్వానీపై నిజంగా సింపతి క్రియేట్ చేసేటువంటి అవకాశాన్ని ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కల్పిస్తుందని అనుకోవాలి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే కాదంబరి జత్వానీ ఇప్పుడు 2 ప్రభుత్వాల్లోనూ బాధితురాలుగా మారిపోయిందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.